Welcome to Rao's IAS Academy, Hyderabad. Actually, it is a branch of race from Bhopal. Yesterday, we discussed that up to 50 questions from question number 1 to question number 50, paper 4 key, group 2. TSPSC group 2. టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఇప్పుడు దీన్ని టీజీపీఎస్సి అంటున్నాం. గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 4 అంటే దట్ ఈస్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కీలో భాగంగా మనం లాస్ట్ వీడియోలో 50 వరకు కంప్లీట్ చేసాం. we completed up to 50. Now from 51 to 100 we will complete in this video. The question number 51, consider the following statements with regard to Subramaniam Committee. సుబ్రహ్మణ్యం కమిటీకి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. సుబ్రహ్మణ్యం కమిటీ. Yes sir. Subramaniam Committee on Public Enterprises recommended to privatize the sick units. Yeah, it is correct. ప్రభుత్వ రంగ సంస్థలపై నియమించిన సుబ్రహ్మణ్యం కమిటీ కాయల పడినటువంటి సంస్థలను ప్రైవేటీకరణకు సూచించింది. కాయల పడినటువంటి సంస్థలు అంటే ఆల్మోస్ట్ మూతపడిపోయేటటువంటి వాటిని ప్రైవేటీకరించాలని చెప్పేసి ప్రభుత్వ సంస్థలను ఇది కమిటీ సూచించింది. ద కమిటీస్ రికమెండేషన్స్ రిఫ్లెక్ట్స్ వరల్డ్ బ్యాంక్ పాలసీస్. సో కమిటీ ఏదైతే రికమెండేషన్ చేసిందో అవి వరల్డ్ బ్యాంకు విధానాలను ప్రతిబింబిస్తున్నాయని చెప్పారు. ఈ రెండు ఏ అండ్ బి బోత్ ఆర్ కరెక్ట్. సో దీని మీదనే చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ పూర్తిగా వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి సూచనలు అవలంబించారని చెప్తారు. దిస్ ఈజ్ 51, క్వశ్చన్ నెంబర్ 51. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. Again here consider the following statements. Consider the following statements. The World Bank suggested reforms in the electricity sector. విద్యుత్ రంగంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలను సూచించింది. The ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద అసెంబ్లీ 20th May 1998. ఇది 20th May కాదు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణల చట్టం అనేది ఏప్రిల్ 28, 1998. ఏప్రిల్ 28. దిస్ ఈజ్ ఏప్రిల్ 28. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. బి స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సి, అకార్డింగ్ టు గంగోపాధ్యాయ కమిటీ 40% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వర్ సర్ప్లస్. నీటిపారుదల శాఖలో 40 మంది మిగులు ఉద్యోగులు ఉన్నారని గంగోపాధ్యాయ కమిటీ రికమెండేషన్స్లో చెప్పింది. కరెక్ట్. రిక్రూటింగ్ వాజ్ మేడ్ ఓన్లీ ఇన్ ద పోలీస్, ప్రైమరీ ఎడ్యుకేషన్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్ డ్యూరింగ్ 1996 to 97. 1996-97 మధ్యలో పోలీసు, ప్రాథమిక విద్య, వైద్య మరియు ఆరోగ్య శాఖల్లో మాత్రమే నియామకాలు చేసిందని చెప్పింది. సో బీసీడీఆర్ కరెక్ట్. 52 ఆన్సర్ ఈజ్ 2. Question number 53, again consider the following statements. To privatize the electricity sector, Andhra Pradesh Electricity Reforms Act 1998 was introduced. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి ఆంధ్రప్రదేశ్ సంస్కరణల చట్టం 1998ని ప్రవేశపెట్టింది. దట్ ఈస్ కరెక్ట్. The Andhra Pradesh Electricity Regulatory Commission came into existence in 2001. That is not in 2001, 1999. ఇది 1999 అన్నమాట. సో బి ఈజ్ రాంగ్. ఇక్కడ బి అనేది రాంగ్. సి, ద గంగోపాధ్యాయ కమిటీ ఎగ్జామిన్ ది గవర్నమెంట్ సర్వీసెస్, సాలరీస్ అండ్ పెన్షన్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్.
గంగోపాధ్యాయ కమిటీ అనేది వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల ప్రభుత్వ సేవలు, జీతాలు మరియు పెన్షన్లను పరిశీలించింది. అది పరిశీలించడం అయితే జరిగింది. నెక్స్ట్ కోనేరు రంగారావు కమిటీ, ఇట్ ఈస్ ఫర్ ద హయ్యర్ ఎడ్యుకేషన్. కోనేరు రంగారావు కమిటీ అనేది ఇరిగేషన్. కోనేరు రామకృష్ణారావు కమిటీ రికమెండెడ్ టు ప్రైవేటైజ్ హయ్యర్ ఎడ్యుకేషన్. కోనేరు రామకృష్ణారావు కమిటీ ఉన్నత విద్యను ప్రైవేటీకరించాలని సిఫార్సు చేసింది. మనకి ఇక్కడ బి తప్ప మిగతావన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అంటే ఏసీడి కరెక్ట్. ఏసీడి కరెక్ట్. Question number 54. Which of the following statement is not the objective of new economic policy framed by the central government? కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి కొత్త ఆర్థిక విధానం యొక్క ప్రధాన ఉద్దేశం కింది వాటిలో కానిదేది? టు ఓవర్కమ్ ద లాసెస్, నష్టాలను అధిగమించడం. టు అచీవ్ ద డెమోక్రటిక్ సోషలిజం, అంతర్జాతీయ పోటీని తట్టుకునేలాగా ఉత్పత్తి చేయడం. టు ఇంక్రీజ్ ద ఎడ్యుకేషన్ ప్రొడక్షన్, ఉత్పత్తిని పెంచడం. ఇందులో మనకు తప్పుగా అనిపిస్తున్నది టు అచీవ్ ది డెమోక్రాటిక్ సోషలిజం. డెమోక్రాటిక్ సోషలిజం అంటే ప్రజాస్వామ్యవాదాన్ని సాధించడం అనేది ఎప్పటికీ ఎకనామిక్ పాలసీలో కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇది రాంగ్. దట్ ఈజ్ రాంగ్. 2 ఈజ్ రాంగ్. 1950లో వచ్చింది న్యూ ఎకనామిక్ పాలసీ. Question number 55. Consider the following statements. In the year 2008-2009, among the grants given to private aided colleges, only 8.4% with granted to the aided colleges of 9 districts of Telangana. 2008-9 సంవత్సరంలో ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలకు ఇచ్చినటువంటి గ్రాంట్లలో తెలంగాణలోని 9 జిల్లాల్లో ఉన్న ఎయిడెడ్ కళాశాలలకు కేవలం 8.41% గ్రాంట్లు మాత్రమే మంజూరు చేయడం జరిగింది. అంతే జరిగింది అప్పుడు. దట్ ఈస్ కరెక్ట్. ఇన్ ద కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ అలోన్, ద అమౌంట్ స్పెంట్ ఆన్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్ విత్ 30.38%. కేవలం కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలో మాత్రమే 30.38 ఖర్చు పెట్టారు. సో బోత్ ఆర్ కరెక్ట్. ఈ రెండు కరెక్ట్గానే ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ డైరెక్ట్ ఫ్రమ్ ద సెంటెన్సెస్ నుంచి ఇది డైరెక్ట్గా తీసుకున్నటువంటి అంశం. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 56. క్వశ్చన్ నెంబర్ 56. నాగారం అంజయ్య ఎస్టాబ్లిష్డ్ తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అలాంగ్ విత్ మందకృష్ణ మాదిగ. సో నాగారం అంజయ్య he did not cooperate with మందకృష్ణ మాదిగ. నాగారం అంజయ్య ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు మందకృష్ణ మాదిగ. వాళ్ళిద్దరూ ఆపోజిట్ పర్సన్స్. కాబట్టి దిస్ ఈస్ నాట్ కరెక్ట్. అంజయ్య ఆర్గనైజ్డ్ ఏ కాన్ఫరెన్స్ ఇన్ భువనగిరి ఆఫ్టర్ డెలిబరేటింగ్ విత్ ఇన్నయ్య అండ్ గద్దర్. దిస్ ఈజ్ కరెక్ట్. అయినయ్య మరియు గద్దర్తో చర్చించి అంజయ్య భువనగిరిలో సదస్సును సాధించాడు. యాక్చువల్లీ ఈయన కలవలేదు. సో తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈజ్ అగైనెస్ట్ ఆఫ్ ది మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగకు వ్యతిరేకంగా వచ్చినటువంటిది అది. సో దీంట్లో ఓన్లీ బి కరెక్ట్. ఆన్సర్ ఈజ్ 1. బి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. Question number 57. Match the followings. Match the following symbols of the during the Telangana movement. ఒక్కొక్క గ్రూప్
అంటే తెలంగాణకు సంబంధించినటువంటి సోషల్ గ్రూప్స్లో ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క రకమైనటువంటి సింబాలిజంను తీసుకొచ్చింది. లంబాడా హక్కుల పోరాట సమితి, లంబాడా హక్కుల పోరాట సమితి దట్ ఈజ్ నగారా బేరీ. ఏకి 4 అనేది రెండిట్లో ఉంది. బి చూస్తే ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ఆదివాసీ హక్కులు అంటే తుడుం దెబ్బ. బీకి 1 రెండిట్లోనూ ఉంది. గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి, గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి అనేది ఇది డోలు దెబ్బ, గొల్ల డోలు అంటారు. అంటే 5, దిస్ ఈజ్ కరెక్ట్. ఎరుకల హక్కుల పోరాట సమితి ఇది మోకు దెబ్బ. సో సారీ, ఎరుకల కుర్రు 3, కుర్రు నాట్ టు కుర్రు. సో A4 లంబాడా హక్కుల పోరాట సమితి నగారా బేరీ. ఆదివాసీ హక్కుల పోరాట సమితి దట్ ఈజ్ తుడుం దెబ్బ. గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి డోలు దెబ్బ. ఎరుకల హక్కుల పోరాట సమితి కుర్రు. ఎరుకలు కుర్రు అంటూ ఉంటారు. సో అది ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కుర్రు అనేది ఎరుకల వారి మామూలుగా వాళ్ళు సోత్ సేయింగ్, ఎరుకల వాళ్ళు సోత్ సేయింగ్ అంటే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఆ విధంగా చెప్తూ ఉంటారు. 58 ఇది కూడా సేమ్ అలాంటిదే. ఒక సోషల్ గ్రూప్, సామాజిక వ్యవస్థలు అంటే సామాజిక సమూహాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటివి. ఇవన్నీ మనకు ఎక్కడ కనిపిస్తాయంటే రెండో దశ తెలంగాణ ఉద్యమంలో కనిపిస్తాయి. సెకండ్ ఫేజ్ ఆఫ్ ది తెలంగాణ, దట్ ఈస్ మొబిలైజేషన్ పీరియడ్. మొబిలైజేషన్ పీరియడ్లో వీళ్ళందరూ మొబిలైజ్ అయ్యారు. చాకలి హక్కుల పోరాట సమితి దట్ ఈస్ పూసపల్లి సైదులు. గుడ్, దట్ ఈస్ కరెక్ట్. పూసపల్లి సైదులు ఈజ్ కరెక్ట్. వడ్డెర హక్కుల పోరాట సమితి, వడ్డెర హక్కుల పోరాట సమితి దుబ్బగుంట్ల నరసింహారావు కాదు, తన్నీరు ధర్మరాజు. ఇది కరెక్ట్ కాదు, రాంగ్ మ్యాచింగ్. దిస్ ఈజ్ రాంగ్ మ్యాచింగ్. సెకండ్ వన్ ఈజ్ రాంగ్ మ్యాచింగ్. ఆన్సర్ సెకండ్. ఇంకా గౌడ జన హక్కుల పోరాట సమితి దట్ ఈజ్ ఏలుకట్టె విజయ్ కుమార్, కరెక్ట్. మాల సమరభేరి శంకర్ ఈజ్ ఆల్సో కరెక్ట్. రిమైనింగ్ ఆల్ ఆర్ ద కరెక్ట్. మనకు సెకండ్ ఒక్కటే రాంగ్. 59. Coming to the point of the 59, consider the following statements with regard to the government measures to improve the state's economic resources since 1996. 1996 జూలై నుండి రాష్ట్ర ఆర్థిక వనరులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది కరెక్ట్ అన్నాడు. 1996 అప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పటి నుంచి రాష్ట్రంలో కొన్ని ఆర్థిక సంస్కరణలు అనేటటువంటి జరిగాయి. హీ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ ద ఎకనమిస్ట్. ఎంఏ ఎకనామిక్స్ చేశాడు కాబట్టి ఎకనామిక్ రీఫార్మ్స్ తీసుకొచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ప్రతి ఎకనామిక్ రీఫార్ము తెలంగాణను దెబ్బతీసింది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. రైస్ సబ్సిడీ program of 2 rupees a kilo was raised to the 3.5 rupees. చంద్రబాబు నాయుడు రాగానే అంటే కిలో 2 రూపాయల బియ్యాన్ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి వాడు ఎన్టీఆర్ అయితే, ఎన్టీఆర్ కాలంలో అప్పుడు బియ్యం తినడం తెలంగాణలో కానీ లేదంటే రాయలసీమలో కానీ చాలామందికి రైస్ అనేది దూరంగా ఉండేది.
రైస్ తప్ప మిగతా 20 తింటుండేవాళ్ళు. వాళ్ళకు కూడా రైస్ అనేది చూపించాలి, రైస్ వాళ్ళు కూడా తినాలి, వరి కూడు వాళ్ళు కూడా తినాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టినాడు. కానీ తర్వాత కాలంలో ఈ ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక వనరులు మెరుగుపరచాలని చెప్పేసి గవర్నమెంట్ ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో కిలో బియ్యం ₹2 నుంచి ₹3.50 పెంచడం అనేది జరిగింది. ప్రతి కుటుంబానికి ఇచ్చే బియ్యం కోటా పరిమితిని కూడా తగ్గించింది. అప్పట్లో ఒక్కొక్కరికి 5 కిలోలు చొప్పున ఇస్తున్నటువంటిది కుటుంబానికి మొత్తానికి ఇంత ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా తగ్గించడం అనేది జరిగింది. బహుశా కుటుంబం మొత్తానికి 5 కిలోలు ఏమో ఇచ్చారు. 2 కరెక్ట్ సమాధానాలు, ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. రైస్ కోటా ఫర్ ఫ్యామిలీ వాజ్ రెడ్యూస్డ్. ఇట్స్ కరెక్ట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ చంద్రబాబు పీరియడ్. ఒక రకంగా ఇది చంద్రబాబు గురించి, అంటే ఈ మధ్య కాలంలో న్యూస్లో చంద్రబాబును గురించి ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఇచ్చారని చెప్పారు. కానీ నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ మాత్రము మనకి ఇచ్చినటువంటి 59th క్వశ్చన్, కిలో బియ్యం క్వశ్చన్ మాత్రం అయితే చంద్రబాబును అది పూర్తిగా విమర్శించే విధంగానే ఉంది. క్వశ్చన్ నెంబర్ 60. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. A seminar on regional imbalances and department alternatives was organized in Osmania University campus on August 16-17 in 1997. ప్రాంతీయ అసమతుల్యతలు మరియు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు అనే అంశం పైన ఉస్మానియా విశ్వవిద్యాలయం 1997 ఆగస్టు 16-17 తేదీలలో సెమినార్ జరిగింది. సెమినార్ అయితే జరిగింది. ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రాంతీయ అసమతుల్యతలు, అభివృద్ధి ప్రత్యామ్నాయాలు ఏమి ఉన్నాయి తెలంగాణలో, వాట్ ఆర్ ద imbalances and what are the alternatives for the imbalances, they discussed in that. But Professor Jayasankar was not started this. Actually Professor Jayasankar inaugurated the seminar and icharu. This is not inaugurated by the Professor Jayasankar. This was inaugurated by Hanumantarao. Hanumantarao inaugurated. The result of 1997 16-17 August seminar was laid for the establishment of Telangana Aikya Vedika. తెలంగాణ ఐక్య వేదికను ఏర్పాటు చేయడానికి ఇది ఒక నాంది పలికిందని చెప్పాలి. అంటే ఇక్కడ నుంచే దానికి పునాది వేయబడింది. ఇదే ఈ సెమినార్ తర్వాతనే ఇమీడియట్గా తెలంగాణ ఐక్య వేదిక అనేది జరిగింది. question. During the period were the Nizam Sagar and Kadam project built? ఎవరి పరిపాలనా కాలంలో నిజాం సాగర్ కడెం ప్రాజెక్టులను నిర్మించారు? నిజాం సాగర్ కడెం ప్రాజెక్టులు అనేవి నిజాం పీరియడ్లో చేసినటువంటివి, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ది నిజాం పీరియడ్. వీటి వల్లనే ఆంధ్ర నుంచి వలసలు వచ్చారని ఇంకో క్వశ్చన్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినటువంటి ఇంకో క్వశ్చన్లో మనం చెప్పాం. 1946-48 మధ్యలో వ్యవసాయంకి సంబంధించినటువంటి చాలామంది రైతులు తెలంగాణకు వలస వచ్చారని, ఇక్కడ స్థిరపడ్డారని చెప్పేసి ఒక క్వశ్చన్ వచ్చారు ఇంతకుముందు. ఆ క్వశ్చన్కు ఇది మనం బేస్గా తీసుకోవచ్చు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ స్టార్టెడ్ ఇన్ 1923, completed in 1931. Kadam project originally it started in 1945. సో దీన్ని బేస్గా తీసుకొని మనం 1946-1948లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రైతులను ఆహ్వానించాడు. రైతులను ఇక్కడ రైతులు అప్పుడు వచ్చి సెటిల్ అయ్యారని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ప్రశ్నలో. దానికి ఇది బేస్గా మనం తీసుకోవచ్చు. ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్కు లింక్ చేసే విధంగా ఉన్నాయి చాలా క్వశ్చన్స్. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా ఒక ఏరియాను వదిలేయడం అనేది జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి దాదాపుగా 10-15% సిలబస్ను వదిలేశారు.
ఈ 10-15% సిలబస్ లాస్ట్ మూమెంట్కి వచ్చినప్పటికీ దాదాపుగా మొత్తం కాదు, దాదాపుగా లాస్ట్ మూమెంట్లో 2001 నుంచి 2014 వరకు ఉన్నటువంటి సిలబస్లో ఉన్న భాగాలు చాలా మటుకు తీసేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడంతా టీఆర్ఎస్ అనేటటువంటి హవా నడిచింది కాబట్టి టీఆర్ఎస్ను గుర్తు చేయకుండా ఎలాగైనా సరే మిగతా వాటిలోకి వెళ్ళిపోవాలి అనేటటువంటిది క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ ఆలోచించారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి, టీఆర్ఎస్కు వ్యతిరేకం కాబట్టి. 62 అండర్ హూజ్ ప్రెసిడెన్షిప్ డిడ్ ది ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం అనౌన్స్ ది వరంగల్ డిక్లరేషన్ ఇన్ 1997. ఎవరి అధ్యక్షన అఖిల భారత ప్రజా ప్రతిఘటన ఫోరం వరంగల్ ప్రకటన 1997లో వచ్చిందనేది. ప్రొఫెసర్ జి సాయిబాబా, దిస్ ఈజ్ డైరెక్ట్ క్వశ్చన్. మీరు 1997 వరంగల్ డిక్లరేషన్ను డైరెక్ట్గా మీరు తీసుకుంటే అందులో ఉంటుంది. సో నో డౌట్ అట్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ 63. అండర్ ది హూస్ ఈజెస్ వాజ్ ద తెలంగాణ లెజిస్లేచర్స్ ఫోరం ఫార్మ్డ్? ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభ్యుల ఫోరం అనేటటువంటిది ఏర్పాటైంది? ఇది వెలిచాల జగపతిరావు, కుందూరు జానారెడ్డి. వెలిచాల జగపతిరావు, కుందూరు జానారెడ్డి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో జరిగింది. వెలిచాల జగపతిరావు గురించి క్వశ్చన్స్ కొన్ని బాగానే వచ్చాయి. కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరిగింది. 64 క్వశ్చన్ నెంబర్ 64. క్వశ్చన్ నెంబర్ 64 విషయానికి వస్తే, ఇన్ ద మీటింగ్స్ ఆర్గనైజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ డిడ్ ది ఎంఐఎం ప్రెసిడెంట్ సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ పార్టిసిపేటెడ్? ఏ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఐఎం అధినేత సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు? దీనికి ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. తెలంగాణ సంఘర్షణ సమితి సమావేశం. తెలంగాణ సంఘర్షణ సమితి సమావేశం. క్వశ్చన్ నెంబర్ 64, ఆన్సర్ 1. దిస్ ఈజ్ డైరెక్ట్ క్వశ్చన్. మనకు ఇంటర్నెట్లో చాలా వరకు ఓన్లీ తెలుగు మీడియంలో వచ్చాయి, ఇంగ్లీష్లో చెప్పినటువంటి వాళ్ళు లేరు కాబట్టి దిస్ ఈజ్ ఫస్ట్ టైం వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఇంగ్లీష్. 65. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వెలిచాల జగపతిరావు. వెలిచాల జగపతిరావు ఇక్కడ వచ్చారు కదా, ఆయన తెలంగాణ లెజిస్లేషన్ ఫోరం ఫౌండర్ వెలిచాల జగపతిరావు. వెలిచాల జగపతిరావు మీద అంటే ఒక క్వశ్చన్ మీద కంటిన్యూస్గా ఇంకో క్వశ్చన్ రావడం అనేటటువంటిది చాలా చోట్ల మనం చూస్తున్నాం. వెలిచాల జగపతిరావు, కమింగ్ టు దిస్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వెలిచాల జగపతిరావు. హీ వాజ్ ఎ ఫార్మర్ ఎమ్మెల్యే ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఎస్, ఇట్స్ కానీ ఎమ్మెల్యే కాదు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. హీ ఈజ్ ఫార్మర్ ఎమ్మెల్సీ ఫ్రమ్ నాట్ వరంగల్, కరీంనగర్. సో కరెక్ట్ ఇట్. ఏ ఈజ్ రాంగ్. He was a former MLA of Warangal district. He played an active part in the Telangana armed struggle. Okay, but the thing is, he was not MLA, he was MLC from Karimnagar district. కరీంనగర్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే కాదు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాత్ర పోషించాడు. సో ఏ ఈజ్ నాట్ కరెక్ట్. ఆయన నిజాం పాలనను గద్దె దించడానికి పూణేలో సైనిక శిక్షణలో పాల్గొన్నాడు. ఎస్, తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్లో పాల్గొన్నాడు. నిజాం పాలనను గద్దె దించడానికి హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మిలిటరీ ట్రైనింగ్ ఇన్ పూణే టు బ్రింగ్ డౌన్ ది నిజాం రూల్. He introduced the 3-day seminar on Telangana in 1989 at
కరీంనగర్ ఆయన సొంత ఊర్లో, సొంత నియోజకవర్గంలో 1989లో కరీంనగర్లో తెలంగాణపై 3 రోజుల సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. He actively participated in the agitation to the Jala Sadhana Samiti. Jala Sadhana Samiti. This is also important, conducted by the Duchala Satyanarayana. దుచ్చల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జల సాధన సమితి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సో బీసీడీఆర్ కరెక్ట్. బీసీడీ 3, ఆన్సర్ ఈజ్ 3. బీసీడీఆర్ కరెక్ట్. ఈయన ఒకటే, వరంగల్ డిస్టిక్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కరీంనగర్. ఆ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది తర్వాత ఉపయోగపడుతుంది, అంటే మళ్ళీ ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకు ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. 65, క్వశ్చన్ నెంబర్ 66. మనం 65 కంప్లీట్ చేసాం. క్వశ్చన్ నెంబర్ 66కి వచ్చాం. ఇందులో సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ విచ్ వాజ్ అన్ అసోసియేట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్య సమాజ్ అపాయింటెడ్ ఏ కమిషన్ టు ఎగ్జామిన్ తెలంగాణ ఇష్యూస్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వర్ మెంబర్స్? ఆర్య సమాజ్ అనుబంధ సంస్థ అయినటువంటి సార్వదేశిక ఆర్య ప్రతినిధి సభ తెలంగాణ సమస్యల పరిశీలనకే ఒక కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరు అని అడుగుతున్నాడు. ఈ కమిషన్లో ఉన్నటువంటి సభ్యులు ఓం ప్రకాష్ త్యాగి, హెచ్ఎస్కే మౌలిక్. ఇది డైరెక్ట్ క్వశ్చన్, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. 67, క్వశ్చన్ నెంబర్ 67. Consider the following statements again. The successive Andhra governments neglected the irrigation sector in Telangana. వరుసగా వచ్చిన ఆంధ్ర ప్రభుత్వాలు తెలంగాణలో నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. కరెక్టే. ఆంధ్ర ప్రభుత్వాలు 1956, 1956 to 2014 మనం తీసుకుంటే 1956 to 1972 ఈ మధ్య కాలంలో తెలంగాణ వాళ్ళు పూర్తిగా లేరు. నెక్స్ట్ 1983 నుంచి దాదాపుగా 2014 వరకు ఒక మరిచెన్నారెడ్డి తప్ప మిగతా ఎవరు లేరు తెలంగాణ వాళ్ళు. అంటే మొత్తం మనకు ఎక్కడ చూసినా కూడా ఇంకా 1996 నుంచి 2014 వరకు చూస్తే ఈ కాలంలో ఉన్నటువంటి సీఎంలు అందరూ ఎక్సెప్ట్ రోసయ్య, మిగతా వాళ్ళందరూ రాయలసీమ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వరుసగా వచ్చిన ఆంధ్ర ప్రభుత్వాలు తెలంగాణలో నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. కరెక్ట్, నిర్లక్ష్యం చేశాయి. క్వశ్చన్ నెంబర్ 67. The Telangana region suffered from the continuous droughts and famines. Yeah, there are continuous droughts and famines in నిరంతర కరువులు, దుర్భిక్షాలతో తెలంగాణ ప్రభుత్వం నష్టపోయింది. 12 to 14 lakh people migrated from Mahbub Nagar to other parts. Mahbub Nagar అనేటటువంటి చాలా పెద్ద, తెలంగాణలో పెద్ద జిల్లా. మనకు హైదరాబాద్ నుంచి మొదలైతే దాదాపు హైదరాబాద్ ఒక 50 కిలోమీటర్స్ దాటితే కర్నూలు వరకు ఇంకా అదే నియర్లీ 150 కిలోమీటర్స్ వరకు మహబూబ్ నగర్ జిల్లానే ఉంటుంది దాదాపు. ఇందులో మహబూబ్ నగర్ జిల్లా నుంచి 12 నుంచి 14 లక్షల మంది భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇది కరెక్టే. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ది డి, కాళోజీ నారాయణరావు in his book Telangana State a Demand recorded the imbalances between the two regions. కాళోజీ నారాయణరావు తెలంగాణ డిమాండ్ అనేటటువంటిది ఇక్కడ మనకు కాళోజీ నారాయణరావు పూర్తిగా ఎప్పుడు మొదటి నుంచి కాళోజీ నారాయణరావు విశాలాంధ్ర గురించే వచ్చాడు. తర్వాత కాళోజీ నారాయణరావు మారాడు, అది వేరే విషయం. కానీ తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణ స్టేట్ ఏ డిమాండ్. దిస్ బుక్ వాజ్ నాట్ బిలాంగ్స్ టు ది కాళోజీ నారాయణరావు. దిస్ బుక్ వాజ్ రిటన్ బై Professor Jayasankar sir. So D is not correct, ABC is correct. రెండు ప్రాంతాల మధ్యన అసమతుల్యతను తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే గ్రంథంలో కాళోజీ నారాయణరావు రికార్డ్ చేశాడు. ఈ ఒక గ్రంథం మనకు గుర్తుంటే, ఒక బుక్ గుర్తుంటే క్వశ్చన్కి ఆన్సర్ చేసేయచ్చు. 68, క్వశ్చన్ నెంబర్ 68. In which paper did E.V. Padmanabham wrote about
ఇంజస్టిస్ మీటెడ్ అవుట్ టు ది తెలంగాణ పీపుల్. తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఈవి పద్మనాభం ఏ పత్రికలో రాశారంటే ఫ్లాష్ అండ్ ఫెలోమెన్. ఈవి పద్మనాభం బుక్ ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ అనేది మనకు చాలా రిపీటెడ్ క్వశ్చన్. అది చాలాసార్లు మీరు చాలా విషయాల్లో అది చదివి ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 69, హూ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వాట్ వాజ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇన్ ద ఫార్మింగ్ ద తెలంగాణ మహాసభ. తెలంగాణ మహాసభ అంటేనే మారోజు వీరన్న. యూ హ్యావ్ టు రిమెంబర్ ఏ పర్సన్ కాల్డ్ మారోజు వీరన్న. తెలంగాణ మహాసభ బహుజనుల సంబంధించినటువంటి ఇది 1977 ఆగస్టు 11 సూర్యాపేటలో జరిగింది. దిస్ ఈజ్ మారోజు వీరన్న తెలంగాణ మహాసభ అనగానే మనకు గుర్తు రావాల్సింది టు డిమాండ్ ది దళిత బహుజన తెలంగాణ. దళిత బహుజన తెలంగాణను డిమాండ్ చేసింది. ఆన్సర్ 2. క్వశ్చన్ నెంబర్ 70, మ్యాచ్ ద ఫాలోయింగ్స్. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇది ఎస్టేట్లు అంటే మనకు ఇక రియల్ ఎస్టేట్ కంపెనీలు అంటే ఆంధ్ర వాళ్ళయే మొత్తం. ఇక్కడ నాన్నే ఎస్టేట్స్ రంగారావు, నాన్నే ఎస్టేట్స్ కొల్నల్ రంగారావు. జన చైతన్య హౌసింగ్ సూరారావు సుధాకర్. జన చైతన్య అంటే A4 B3 రెండు ఉన్నాయి. సి చూస్తే శ్రీ లక్ష్మీ ప్రియా ఎస్టేట్ శివారెడ్డి 2. సో దిస్ ఈజ్ కరెక్ట్. డి శిల్పా ఇన్ఫాటెక్ మోహన్, శిల్పా మోహన్ రెడ్డి అంటారు, చాలా ఫేమస్ అది. శిల్పా మోహన్ రెడ్డి పేరు అనేది మనకు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటుంది. జయ చైతన్య జన చైతన్య అనేది కూడా కొంచెం బాగా పాపులర్, మాదాల సుధాకర్. సో ఆన్సర్ 3. రియల్ ఎస్టేట్ మీద ఏదో అడగాలి కదా అని చెప్పేసి అది సిలబస్లో ఉంది కదా అని అడిగినట్లు అనిపిస్తుంది ఇది. 71, క్వశ్చన్ నెంబర్ 71. Consider the following statements. Telangana Regional Board established through 6-point formula was established by the Telugu Desam government. 6 సూత్రాల పథకం ద్వారా ఏర్పడిన తెలంగాణ ప్రాంతీయ బోర్డును తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దిస్ ఈజ్ కరెక్ట్. ఏ హెల్త్ యూనివర్సిటీ, దీన్ని ఎన్టీఆర్ చేశాడు. A health university was established at Vijayawada, that is established by NTR, and brought Usmania and Gandhi medical colleges under his control. విజయవాడలో స్థాపించినటువంటి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉస్మానియా మరియు గాంధీ వైద్యశాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. బోత్ ఏ అండ్ బి కరెక్ట్. ఇక్కడ మనకు ఈ విజయవాడలో ఉన్నటువంటి దిస్ విజయవాడ హెల్త్ యూనివర్సిటీ బికేమ్ కాంట్రవర్సీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జగన్ పీరియడ్లో ఇది బాగా కాంట్రవర్సీ అయింది. అంటే ఎన్టీఆర్ ఫోటో తీసి వైఎస్ఆర్ ఫోటో పెట్టడం, వైఎస్ఆర్ పేరు పెట్టడం, ఇవన్నీ జరిగాయి. సో ఒక గవర్నమెంట్ వస్తే డెఫినెట్లీ దట్ గవర్నమెంట్ విల్ చేంజ్ ద నేమ్స్. టీఎస్ని టీజీగా కాంగ్రెస్ చేసింది, అట్లా ఇది న్యాచురల్గా జరిగేటటువంటిదే. సో వెరీ వెరీ న్యాచురల్. Question number 72. Question number 72 again with Chandrababu Naidu. Meet with Chandrababu Naidu. Consider the following statements. When Chandrababu Naidu was the Chief Minister, he adapted Adilabad district and development irrigation projects. ఈయన ఆదిలాబాద్ జిల్లాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అదైతే కరెక్ట్గా లేదనిపిస్తుంది. హీ ట్రైడ్ టు డైవర్ట్ 190 TMC వాటర్
ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్ టు ప్రకాశం. దిస్ ఈజ్ కరెక్ట్. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 190 టీఎంసీ నీటిని ఆయన ప్రకాశం జిల్లాకు తరలించే ప్రయత్నం చేశాడు. బి అయితే కరెక్టు. మ్యాక్సిమం ఆయనలో ఈ దత్తతలు ఇలాంటివి అవకాశమే లేదు. క్వశ్చన్ నెంబర్ 73 డైరెక్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్. అపాన్ హూస్ సడన్ డెత్ డిడ్ ద బై ఎలక్షన్స్ టేక్ ప్లేస్ ఇన్ 1983 హిమాయత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ? నారాయణరావు గౌడ్ 1983 ఎవరి హఠాత్ మరణం వల్ల హిమాయత్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిందంటే నారాయణ గౌడ్. అప్పుడు పోటీ చేసినటువంటి ఆలే నరేంద్ర గెలిచాడు. ఆలే నరేంద్ర ఓన్. ఇది హిమాయత్ నగర్ ఎన్నిక అనేది, హిమాయత్ నగర్ ఎలక్షన్స్ బ్రాట్ ఏ గ్రేట్ రెవల్యూషన్ ఇన్ ద మూమెంట్. తెలంగాణ మూమెంట్లో ఇది ఒక గొప్ప మైలురాయి అని చెప్పాలి. పీపుల్ దే గాట్ బిగ్ ఫెయిత్, బిగ్ ట్రస్ట్ ఆన్ ద మూమెంట్ మీద ఒక నమ్మకాన్ని తీసుకొచ్చింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా చేసినటువంటి ఆలే నారేంద్ర తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి గెలవడం, అప్పుడు పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఓడిపోవడం, ఇవన్నీ జరిగాయి. సో దిస్ ఈస్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ పాయింట్ 74. విచ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ప్రిపేర్డ్ విజన్ 2020? విజన్ 2020 అనగానే ఇక మనం మెకెన్సీ అనేది గుర్తుపెట్టుకోవాలి. అది అందరికీ తెలుసు. దీని మీద టైం వేస్ట్ చేయడం వేస్ట్. నెక్స్ట్ 75 ఐడెంటిఫై రాంగ్ పేజ్. ఇక్కడ తప్పుగా జతపరచబడినటువంటిది గాయత్రి ప్రాజెక్ట్స్ టి సుబ్బారెడ్డి కరెక్ట్. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కావూరి సాంబశివరావు కరెక్ట్. మధుకాన్ కంపెనీ రాయపాటి సాంబశివరావు కాదు, ఇట్ ఈజ్ నామా నాగేశ్వరరావు. అది ల్యాంకో లగడపాటి. ల్యాంకో అనేది వెరీ ఫేమస్. ల్యాంకో అనగానే లగడపాటి పేరు వినిపిస్తుంది అందరికీ. సో దిస్ ఈజ్ అబౌట్ 74th 75th క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ది 76th క్వశ్చన్ నెంబర్ 76. దిస్ ఈజ్ డైరెక్ట్ క్వశ్చన్. అండర్ ద ఆర్టికల్ ద రిట్ పిటిషన్ అనగానే మీకు ఆర్టికల్ గుర్తు రావాలి. ఆల్ ద రిట్ పిటిషన్స్ విల్ కమ్ అండర్ ది ఆర్టికల్ 32. ఇంకా దీని మీద మనం ఏం సుప్రీంకోర్టు ఫైల్డ్ ఇన్ ద సుప్రీంకోర్టు క్వశ్చనింగ్ ద లెజిస్లేటివ్ జీవో నెంబర్ 36 in 1969. 1969లో జీవో నెంబర్ 36 యొక్క చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ అనేది ఆర్టికల్ 32 కిందకి వస్తుంది. రిట్ పిటిషన్లన్నీ ఆర్టికల్ 32 కిందనే వస్తాయి. అది డైరెక్ట్ పాలిటీ బిట్టు. జీవో నెంబర్ 36, జీవో నెంబర్ 16 both are same. The concept of both GOs are same. Consider the following statements. Several places in Andhra started agitation demanding the separate Andhra state during 1972. ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో 1972లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రారంభించారు. కరెక్ట్. స్వామినాథన్ ద తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్ డిమాండెడ్ ఇమీడియట్ క్రియేషన్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సత్వరమే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు. రెండు కరెక్ట్. ఈయన డిమాండ్ చేశాడు. అక్కడ ఎప్పుడైతే ముల్కీకి సంబంధించి ముల్కీ కరెక్ట్ అని సుప్రీంకోర్టు చెప్పిందో, ముల్కీ అవలంబిస్తాం, ముల్కీ ఈజ్ గోయింగ్ టు ఇంప్లిమెంటెడ్ అని చెప్పిందో, ఇమీడియట్లీ సపరేట్ ఆంధ్ర మూమెంట్, జయాంధ్ర మూమెంట్ స్టార్ట్ అయింది. 78 క్వశ్చన్ నెంబర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద పార్లమెంట్ పాస్ ది ముల్కీ బిల్ ఇన్ December
1972. డిసెంబర్ 1972లో పార్లమెంటు ముల్కీ బిల్లును ఆమోదించింది. దట్ ఈస్ అండర్ ది 5-point ఫార్ములా. దిస్ ఈజ్ కరెక్ట్. దీంతోనే కదా ఉద్యమం స్టార్ట్ అయింది. ద ప్రైమ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ సెడ్ డివిజన్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ఇంపాసిబుల్. అది కూడా ఆమె చెప్పింది. డివిజన్ అనేది అంటే రాష్ట్ర విభజన అసాధ్యం అని చెప్పేసి ఇందిరాగాంధీ చెప్పడం జరిగింది. డాక్టర్ ఎం చెన్నారెడ్డి, మరి చెన్నారెడ్డి సెడ్ డివిజన్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. రాష్ట్ర విభజనే ఏకైక పరిష్కారం అని మరి చెన్నారెడ్డి చెప్పడం జరిగింది. January 20th, 1973 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ప్రెసిడెంట్ రూల్. ప్రెసిడెంట్ రూల్ January 20 కాదు, January 18. జస్ట్ ఇక్కడ ఈ డేట్ ఒక్కటే రాంగ్. January 18, జనవరి 18న భారత ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది 1973లో విధించింది. అది 11 నెలలు కంటిన్యూ అయింది, 11 months. సో ఆన్సర్ ఈజ్ ABC. ABC is answer. D is not correct answer. Question number 79. Name the secretariat employee from Andhra region who challenged the GO number 36 in the Supreme Court. Supreme Court లో జీవో నెంబర్ 36ని సవాల్ చేసినటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెక్రటరియట్ ఉద్యోగి నరసింహారావు, ఏవిఎస్ నరసింహారావు. దీనికి సంబంధించి ఈ జీవో నెంబర్ 36 సంబంధించి ద జడ్జిమెంట్ వాజ్ గివెన్ బై హిదైతుల్లా, జస్టిస్ హిదైతుల్లా జడ్జిమెంట్. Question number 80. Consider the following statements with regard to the judgment on Mulki rules. ముల్కీ నిబంధనలపై తీర్పులకు సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ద పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957 కన్సిడర్డ్ ఓన్లీ 10 years రెసిడెన్స్ యాజ్ ది ఎలిజిబిలిటీ ఫర్ ద ఎంప్లాయ్మెంట్. 1957 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కన్సిడర్డ్ not only 10 years, it was 15 years. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1957 ఉద్యోగుల అర్హతకు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు నివాసమే పరిగణలోకి తీసుకుంది. ఏ ఈజ్ నాట్ కరెక్ట్. అకార్డింగ్ టు ద ఫ్రెష్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్, ముల్కీ రూల్స్ ఆర్ నాట్ అప్లికబుల్ టు ది సబార్డినేట్ సర్వీసెస్, తహసీల్దార్ జాబ్స్ అండ్ లోకల్ జాబ్స్. తాజా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సబార్డినేట్ సర్వీసులు, తహసీల్దారు ఉద్యోగాలు మరియు స్థానిక ముల్కీ నిబంధనలు వర్తించవని పేర్కొంది. ఇది తాజా అంటే ఎప్పటికి తాజా అనేది ఏ ఇయర్కు 1957 అనేది ఇచ్చాడు ఇక్కడ. దాని తర్వాత ఉన్నటువంటి తాజా అనేటటువంటి దాని తర్వాత ముల్కీ మీద 2-3 వచ్చాయి. కాబట్టి ఓకే, బి కరెక్ట్ అనుకుంటే ఆన్సర్ ఈజ్ బి అవుతుంది. ఆన్సర్ ఈజ్ ఓన్లీ బి, దట్ ఈజ్ 1. ఆన్సర్ ఈజ్ 1. దట్ ఈజ్ కాంట్రవర్సీ క్వశ్చన్. 81. Question number 81. The government of Andhra Pradesh appointed J. Bharat Reddy committee to look into the violations of 6-point formula. Who were the members of this committee? 6 సూత్రాల పథకం ఉల్లంఘనకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జే భారత్ రెడ్డి కమిటీని నియమించింది. జే భారత్ రెడ్డి కమిటీని ఆఫీసర్స్ కమిటీ అంటాం. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆఫీసర్స్, అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్. అలాంగ్ విత్ జే భారత్ రెడ్డి, కమల్నాథన్ అండ్ ఉమాపతి. ఉమాపతి రావు కాదు, ఉమాపతి. బోత్ ఆర్ ఐఏఎస్. కమల్నాథన్ ఐఏఎస్, ఉమాపతి ఐఏఎస్, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు. అరేంజ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు జయాంధ్ర మూమెంట్ ఇంటూ ద క్రోనాలజికల్ ఆర్డర్. జయాంధ్ర ఉద్యమంలో జరిగినటువంటి మిగతావి. జయాంధ్ర ఉద్యమం అంటే 1973. ఇవన్నీ 1973లో జరిగినటువంటి అంశాలు.
దీనికి సంబంధించి మనం ద ఫిల్మ్ యాక్టర్స్ స్టార్టెడ్ 6-day రిలే హంగర్ స్ట్రైక్ అట్ పానగల్లు పార్క్ డిమాండింగ్ సపరేట్ ఆంధ్ర స్టేట్. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ తెలుగు సినిమా నటులు 6 రోజులు రిలే నిరాహార దీక్షను పానగల్లు పార్కులో ప్రారంభించారు. ఇది ప్రారంభించినటువంటిది February 18th. దే స్టార్టెడ్ ఇన్ February 18th. ఫార్మేషన్ ఆఫ్ జయాంధ్ర ఫ్రంట్ April 17. 10,000 Christians organized a silent protest in the Vijayawada for the formation of the state peacefully. 10,000 క్రిస్టియన్లు శాంతియుతంగా రాష్ట్రం ఏర్పడడానికి విజయవాడలో మౌన దీక్ష చేశారు. దట్ వాజ్ ఇన్ గుంటూరులోని ఆంధ్ర సంఘర్షణ సమితి ఆర్గనైజ్ లార్జ్ స్కేల్ పబ్లిక్ మీటింగ్స్ ఇన్ గుంటూరు పార్క్ February 2. దిస్ ఈజ్ ఇన్ February 2. గుంటూరు పార్క్లో గాంధీ పార్క్లో ఆంధ్ర సంఘర్షణ సమితి. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో February 2 ఫస్ట్ వస్తుంది, అంటే డి ఫస్ట్ వస్తుంది, ఏబి తర్వాత వస్తుంది. డి ఫస్ట్ వచ్చి ఏబి తర్వాత ఉన్నటువంటివన్నీ ఓన్లీ మనకు ఇది మాత్రం లాజికల్గా ఆలోచిస్తే ఇది కరెక్ట్ అవుతుంది. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 83 regarding GO number 610. Consider the following statements. A. GO number 610 was issued by then Andhra Pradesh government on March 31st, 1986. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంటు టీడీపీ గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంటు March 31st కాదు, December 30, 1985 December 30లో దీన్ని ఇష్యూ చేయడం జరిగింది. March 31st, 1986 కంతా ఇది అంటే ఈ జీవో కంప్లీట్ అవ్వాలి, ఎక్కడి వాళ్ళని అక్కడికి పంపించేసేయాలనేది ఈ జీవో ముఖ్య ఉద్దేశం. GO 610 was issued based on the report submitted by the officers committee. Yes, correct. ఆఫీసర్స్ కమిటీ రిపోర్ట్ బేస్ మీదనే దాన్ని చేయడం జరిగింది, జయభారత్ రెడ్డి కమిషన్ మీద. సో దిస్ ఈస్ ఓన్లీ B is correct. Only B is correct. Next, question number 84. Consider the following statements. Article 371 facilitated the establishment of regional committee for Telangana. Article 371 తెలంగాణలో కమిటీ స్థాపనకు 371 సులభతరం చేసింది. Article 371D was an impediment in the formation of Telangana. తెలంగాణ ఏర్పాటుకు అధికరణ 371 ఆటంకమైంది. కరెక్టే, బోత్ ఆర్ కరెక్ట్. ఏ అండ్ బి బోత్ ఆర్ కరెక్ట్. 371D actually 371D, according to 371D, Mulki rules almost died. It was a death sentence for the Mulki rules. Mulki rules కు ఒక మృత్యుని ఇచ్చినటువంటిది 371D. దీని ప్రకారం డివిజన్ చేయడం ఒకటి, ఏది 80-20, 80-20, 70-30, 60-40 గెజిటెడ్ నాన్ గెజిటెడ్ కేటగిరీస్తో ఫిల్లింగ్ చేయడం అనేటటువంటి జరిగింది. నాన్ గెజిటెడ్ అనేటటువంటి దానికి లోకల్ని తీసేశారు పూర్తిగా, లోకల్ లేదు. అందువల్ల సెక్రటరేట్లో Group 2 జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆంధ్ర నుంచే ఉంటారు. 85. Name the leaders from Telangana who opposed the 6-point formula and refused to sign the presence of ministers of the state of Home Affairs KC Pant. 6 సూత్రాల ప్రణాళికను వ్యతిరేకిస్తూ హోంశాఖ సహాయ మంత్రి కేసీ పంత్ సమక్షంలో సంతకం చేయడానికి నిరాకరించినటువంటి
వాళ్ళు ఎవరు? నాయకులు ఎస్బి గిరి, జిఎస్ మేల్కోటే, మల్లికార్జున్ అండ్ ఎంఎం హుస్సేన్. దిస్ ఇస్ డైరెక్ట్ క్వశ్చన్. Question number 86. Again, consider the following statements. On 26th September 1978, the Dalit agricultural laborers was killed in the police firing at Lakhnuru place. 26 సెప్టెంబర్ 1978న లొత్తునూరు గ్రామంలో ఒక దళిత వ్యవసాయ కూలి పోలీస్ కాల్పుల్లో చనిపోయాడు. కరెక్ట్. ఆన్ 20th October 1978, సిరిసిల్ల అండ్ జగిత్యాల తాలూకాస్ వర్ డిక్లేర్డ్ యాజ్ డిస్టర్బ్డ్ ఏరియాస్ బై ది గవర్నమెంట్. 20 అక్టోబర్ 1978న సిరిసిల్ల మరియు జగిత్యాలకు తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. ఇట్స్ కరెక్ట్. ఆన్ 28th April 1980, ఆదివాసీ అగ్రికల్చరల్ లేబరర్ యూనియన్ గ్యాదర్డ్ ఆన్ లార్జ్ స్కేల్ అట్ ఇంద్రవెల్లి. గవర్నమెంట్ ఇంపోజ్డ్ ప్రొహిబిషన్ ఆర్డర్స్. ఇంద్రవెల్లి అనగానే మనకు ఏప్రిల్ 20 గుర్తు రావాలి. ఏప్రిల్ 20. ఇంద్రవెల్లి ఏప్రిల్ 28, 1980న ఆదివాసీ వ్యవసాయ కూలీల సంఘం ఇంద్రవెల్లిలో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. ప్రభుత్వ నిషేధాలకు విధించిందంటే ఇంద్రవెల్లి మహాసభ, ఇంద్రవెల్లి మీటింగ్, పబ్లిక్ మీటింగ్ ఏప్రిల్ 20. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలంటే 420 చంద్రబాబు నాయుడు బర్త్డే ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ హిట్లర్ born on the same day. Next D. On 25th December 1958, 3 Naxalites were abdicated from Telangana, Hyderabad. 25 డిసెంబర్ 1988 హైదరాబాద్ నుండి 3 నక్సలైట్లు అపహరించబడ్డారు. సో ఎక్సెప్ట్ సి, రిమైనింగ్ ఆల్ ఆర్ కరెక్ట్. ABD. Answer is ABD. This is 86th question. Yes, coming to the point of 87, question number 87. Again, this is a chronological order. Arrange the following events into chronological order. A massive agricultural labours meeting held at Gollapalli village in జగిత్యాల తాలూకా గొల్లపల్లి గ్రామంలో భారీ వ్యవసాయ కూలీల సమావేశం ఏర్పాటైంది. దట్ ఈస్ 1977 August 27. 1977 August 27. Two leaders form labor union, Lakshmi Rajyam, Posetti were killed by landlords. లక్ష్మీ రాజ్యం మరియు పోల్శెట్టి ఇద్దరు వ్యవసాయ కార్మికుల సంఘం నాయకులు, దట్ ఈజ్ ఫార్మ్ లేబర్స్ యూనియన్, భూస్వాముల చేత చంపబడ్డారు. దట్ ఈజ్ 1977 నవంబర్. Kandi Lachireddy, who was the active in the election boycott campaign, died in bus accident. In a bus accident to 1978 March 31st. ఎన్నికల బహిష్కరణ ప్రచారంలో చురుకుగా ఉన్న కంది లచ్చిరెడ్డి బస్సు ప్రమాదంలో మరణించాడు మార్చి 31st. కొండపల్లి సీతారామయ్య ఆర్గనైజ్డ్ గో టు ది విలేజెస్ ప్రోగ్రామ్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ మంథని ఏరియా. గ్రామాలకు వెళ్ళండి అనే కార్యక్రమం విద్యార్థుల కొరకు మంథని గ్రామంలో కొండపల్లి సీతారామయ్య 1978. దిస్ వాజ్ ఇన్ April
second. So these are the answers. You check it out. '88. Consider the following statements. Question number 88. In September 1976, the Naxalites attacked Pitambar Rao residence in Tapalapur village. సెప్టెంబర్ 1976 తపాలపూర్ గ్రామంలో నక్సలైట్లు పీతాంబర్ ఇంటిపై దాడి చేశారు. కరెక్ట్. Tarkande committee was constituted in 1978 to probe into the false encounters carried out during the emergency period. Remember, dates are some areas, only date is not correct. ఎమర్జెన్సీలో జరిగినటువంటి బూటకపు ఎదురుగాల్పుల విచారణలో జరిపేందుకు 1978 తార్కుండే కమిటీ 1977. సో బి ఈజ్ రాంగ్. The government of Andhra Pradesh constituted the Justice Bhargav Commission to probe into the encounters between 1968 to 1977. Justice Bhargav Commission. This is also correct. Next, in daring operation, Kondapalli Sitaramaya, who was undergone treatment in Usmania General Hospital under the police custody, was taken away in January 1982 by the Naxalites. జనవరి 1982 పోలీస్ కస్టడీలో ఉస్మానియా హాస్పిటల్లో వైద్యం పొందుతున్న కొండపల్లి సీతారామయ్య నక్సలైట్లు సాహసోపేతంగా తీసుకొని వెళ్ళిపోయారు. దీస్ ఆర్ కరెక్ట్. సో ఎక్సెప్ట్ బి, ఏసీడీ కరెక్ట్. ఏసీడీ ఆర్ ద కరెక్ట్. '89 question number. Consider the following statements. In 1969, the police arrested 9 leaders of the CPI-ML in Madras. Chandrapulla Reddy and Ramanarsaya were among them. So these 2 people were not there in the arrest. This is wrong. 1969 మంది సిపిఐఎం నాయకులు పోలీసు మద్రాసులో అరెస్ట్ చేశారనే దానిలో ఈ చంద్రపుల్లారెడ్డి, రామనరసయ్య లేరు. In 1970, Chandrapullareddy declared his own group as the Real Andhra Coordination Committee, Communist Revolutionaries, APCCCR. He built up the movement in forest areas and plains. 1980లో చంద్రపుల్లారెడ్డి తనదే అసలైన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు విప్లవ సమన్వయ కమిటీ అని ప్రకటించాడు. దిస్ ఈజ్ కరెక్ట్. ఓన్లీ బి ఈజ్ ద కరెక్ట్ ఫర్ 89 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 90. మ్యాచ్ ద ఫాలోయింగ్స్. బిలాంగ్స్ టు నక్సలైట్ మూమెంట్. ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ ది నక్సలైట్ మూమెంట్స్. ఫార్మేషన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి యూనియన్ 1974. సో A3 1974. మర్డర్ ఆఫ్ పటేల్ నారాయణరావు ఇన్ ముద్దనూరు విలేజ్. ముద్దనూరు విలేజ్లో పటేల్ నారాయణరావు హత్య 1978 ఏప్రిల్. B1. A3 B1. Naxalites killed 10 policemen in Allampalli forest 1987. C2 1987. Killing of
Malhar Rao Mandal, president of Tadichella, 1989. So these are the answers. Answer is 2. Match the following. Next to here again identify the wrong pair. Wrong pair nu identify cheyamani chepparu. Actually here the all are coming to that point. IAS officers were killed, kidnapped at గుర్తేడులో గుర్తేడు దగ్గర 7 IAS ఆఫీసర్స్ కిల్ అనేటటువంటిది 1988, అది 89 ఇచ్చాడు. దిస్ ఈజ్ 1988. సో 3 ఈజ్ రాంగ్ ఆన్సర్. '92 again, consider the following statements with regard to the procession in Jagatyala Jaitya Yatra. Agricultural laborers led a procession called Jagatyala Chaitra Yatra in November 1978 in Jagatyala. That is not in November, originally it is in September. This is wrong. This procession was attended by the approximately 35,000 students. ఈ ఊరేగింపులో 35,000 మంది పాల్గొన్నారు. కరెక్ట్. It was organized by Ganji Ramarao, the president of Labor Union. Actually, the president of Labor Union was not Ganji Ramarao. This is not correct. Gaddar and Varavar Rao were among those who addressed the masses. Correct. So only BD correct. B and D are correct for the 92. Question number 92. Question number 93. As per the orders of President of, consider the following statements. Orders of the President of India about 17,352 kilometers within Telangana in classified as scheduled region. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో 17,352 చదరపు కిలోమీటర్ల భూభాగం షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించబడింది. అకార్డింగ్ టు 2001 సెన్సస్ ఆదివాసీ పాపులేషన్ in Telangana region, it is approximately 9 point something, not to 12.5, it is 9 point something. So this is wrong. According to GO number 141, the Lambadas and Sugalis came to be reorganized to scheduled tribes. GO number 141 ప్రకారం లంబాడీలు సుగాలీలు షెడ్యూల్ తెగలుగా గుర్తించడం జరిగింది. జీవో నెంబర్ 141 కాదు, ఇట్ ఈస్ నాట్ 141, ఇట్ ఈస్ 149. కొమరం భీమ్ వాజ్ కిల్డ్ బై నిజాం ఇన్ 8th October 1940. సో ఆన్సర్స్ ఆర్ ఏ అండ్ డి. ఏ అండ్ డి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. '93. Next 94. Coming to the point of question number 94. Chronological order. This question is not correct originally. దీంట్లో ఏబిసిడీలలో ఏది కరెక్ట్గా లేదు. సో ఐఎమ్ లీవింగ్ దిస్ క్వశ్చన్ 94. Question number 95. Coming to the point of question number 95. Consider the following statements. In aftermath of 1969 Telangana agitation, there was a massive migration of the people of walks of life from coastal Andhra to Telangana region. Question number 95. In aftermath of 1969 Telangana region, there was a massive migration of the people walks of life and coastal Andhra Telangana region. So that is 1969 తెలంగాణ ఉద్యమం అనంతరం
పరిణామాల్లో కోస్తాంధ్రలో అన్ని రంగాలకు చెందిన ప్రజలు తెలంగాణకు వలస వచ్చారు. The government geniusly gave for the seditious and threatened lands, and theatres. The government generously gave for studios and theatres, lands, sites, loans, subsidies, or permissions to the migrants, Andhra migrants. స్టూడియోలు, థియేటర్లు, భూములు, స్థలాలు, రుణాలు, సబ్సిడీలు మరియు అనుమతులను ఆంధ్ర వలసదారులకు ప్రభుత్వం ఉదారంగా ఇచ్చింది కదా. సో బోత్ ఆర్ కరెక్ట్. చేయాల్సినంత చేశారు. 96. నేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ డిక్లేర్డ్ no dance, no song. No dance, no song, no speech for the Naxalites. Maybe mostly Chandrababu Naidu అయి ఉంటాడు. నక్సలైట్ మీద చంద్రబాబు నాయుడు, వైఎస్, ఎన్టీఆర్ వీళ్ళందరూ శాంక్షన్స్ పెట్టారు. మోస్ట్లీ ఇట్ మే బి చంద్రబాబు నాయుడు. 97, క్వశ్చన్ నెంబర్ 97. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. J. Vengal Rao became the Chief Minister of Andhra Pradesh after President rule was lifted. రాష్ట్రపతి పాలన ఎత్తివేత తర్వాత జె వెంగళరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. వరల్డ్ తెలుగు మహాసభ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ 1975 విజయవాడ, నాట్ ఇన్ విజయవాడ, దట్ ఈజ్ ఇన్ హైదరాబాద్. ప్రపంచ తెలుగు మహాసభలు విజయవాడ జరిగాయంటే విజయవాడలో కాదు, హైదరాబాద్లో జరిగాయి. డ్యూరింగ్ 21 months ఆఫ్ ఎమర్జెన్సీ ద గవర్నమెంట్ కిల్డ్ 77 నక్సలైట్స్ ఇన్ ఫేక్ ఎన్కౌంటర్స్ విచ్ హ్యాపెండ్ మోస్ట్లీ ఇన్ తెలంగాణ. కరెక్ట్. 21 నెలల ఎమర్జెన్సీ సమయంలో ఎక్కువగా తెలంగాణలో బూటపు ఎదురుకాల్పులు ప్రభుత్వం చాలామంది చంపేసింది. ఇన్ గవర్నమెంట్ ట్రైడ్ టు వీకెన్ తెలంగాణ రీజన్ ఇన్ ఆల్ ఏరియాస్ బై యాక్టివ్లీ ప్రమోటింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్ర రీజన్. ఆంధ్ర ప్రాంతాల ప్రయోజనాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అన్ని రంగాల్లో తెలంగాణను బలహీనపరుస్తూ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఏసీడీ B1 హైదరాబాద్లో జరగలేదు. ఏసీడీ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఎక్కువగా ఆల్మోస్ట్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. తెలుగు ప్రైడ్, తెలుగు యూనిటీ వర్ ద పాపులరైజ్డ్ బై తెలుగుదేశం పార్టీ ఇన్ 1983 ఎలక్షన్స్. తెలుగువాడి ఆత్మగౌరవం ఎన్టీఆర్. 1983లో ఎన్టీఆర్ వచ్చినప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం అనే పేరు మీదనే వచ్చాడు. సో దిస్ ఈజ్ కరెక్ట్. అధికారం కైవసం చేర్చుకోవడానికి 1983లో తెలుగుదేశం పార్టీ తెలుగు గౌరవం, తెలుగు ఐక్యతను ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఇన్ ద స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీ మూవ్డ్ క్లోజ్ టు అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అండ్ యంగర్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర వెనుకబడి తగిన మరియు యువతరాలకు దగ్గరైంది. కరెక్ట్. ఎక్కువగా అంతకుముందు లేదు, కానీ ఇక్కడ నుంచి రాష్ట్ర శాసనసభలో ఎక్కువగా వెనుకబడిన కులాలను బాగా దగ్గర తీశారు ఎన్టీఆర్. ఇదొకటి మాత్రం బాగా చేసినట్లయింది. నెక్స్ట్ 99, క్వశ్చన్ నెంబర్ 99. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ తెలుగు ఐడెంటిటీ. తెలుగు గుర్తింపుకు సంబంధించిన కింది వ్యాఖ్యానాలను పరిగణించండి. ద స్టాచ్యూ ఆఫ్ తెలుగు తల్లి వాజ్ ఇన్స్టాల్డ్ నియర్ స్టేట్ సెక్రటరియట్. రాష్ట్ర సెక్రటరియట్ సమీపంలో తెలుగు తల్లి విగ్రహాన్ని స్థాపించారు. ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ నియర్ సెక్రటరియట్. మా తెలుగు తల్లికి మల్లెపూదండ వాజ్ రిటన్ బై కుందూరు
ఆంజనేయ శాస్త్రి ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ తెలుగు మహాసభ. యాక్చువల్లీ మా తెలుగు తల్లికి మల్లె పూదండ వాజ్ రిటన్ బై శంకరంబాడి సుందరాచార్య. శంకరంబాడి సుందరాచార్య తెలంగాణ ఏర్పడక ముందు ఇదే సాంగ్ పాడేవాళ్ళు. సో దిస్ ఈజ్ ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా కుందూరు ఆంజనేయ శాస్త్రి మా తెలుగు తల్లికి మల్లె పూదన అనే పాట పాడాడనేది, పాట రచించాడనేది నాట్ కరెక్ట్. ద తెలుగు వెలుగు మ్యూజియం వాజ్ ఓపెన్డ్ అట్ పబ్లిక్ గార్డెన్స్. పబ్లిక్ గార్డెన్స్లో తెలుగు మ్యూజియం అనేది ప్రారంభించడం జరిగింది పబ్లిక్ గార్డెన్స్లో. దిస్ ఇస్ కరెక్ట్. ద గవర్నమెంట్ ఇగ్నోర్డ్ తెలంగాణ పోయిట్స్ అండ్ రైటర్స్ డెలిబరేట్లీ. Yeah, definitely. It is also correct. So, except B, A, C, D are correct. Answer is 1. 99. Question number 100. Consider the following statements regarding N.T. Ramarao. During 1983 elections, N.T. Ramarao campaigned with the slogan Naxalites are real patriots and Naxalites agenda is my agenda. అలా ఎందుకు అవుతుంది? నక్సలైట్స్ గురించి పూర్తిగా ఏ ప్రభుత్వం నక్సలైట్స్ గురించి ఈ విధంగా చెప్పదు. 1983 ఎన్నికల్లో నక్సలైట్లు నిజమైన దేశభక్తులు మరియు నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అని ప్రారంభిస్తే అది నక్సలైట్లను ప్రోత్సహించినట్లు అవుతుంది. సిపిఎం పార్టీ ఆ విధంగా చేయొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఎన్టీ రామారావు చేయడం కుదరదు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఎన్టీ రామారావు అటాక్డ్ ది కల్చరల్ రూట్స్ ఆఫ్ తెలంగాణ సొసైటీ బై ప్రాపగేటింగ్ ద తెలుగు తల్లి సెంటిమెంట్ అండ్ ఎరెక్టింగ్ స్టాచ్యూస్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. అంతే కదా, మొత్తం ట్యాంక్ బండ మీదంతా అవే పెట్టేశారు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ కరెక్ట్. బి మాత్రమే కరెక్ట్. సో దీస్ ఆర్ ద 100 questions completed. And remaining 50 questions we'll discuss. 100 to 150 questions we'll discuss in the next video. Okay, good luck.